హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 70. ఇంకొన్ని రోజులు మనోతో క్లోజ్గా ఉంటే విషయం అర్థమవుతుంది అనిపించి తన ఆలోచనలు నా మనసుని చుట్టుముట్టాయి. లేక నాకు తెలియకుండానే నా మనస్సులోకి చేరిపోయాడు ఆ పోలీస్ పుత్రుడు అని సిగ్గుపడుతూ తన ఆనందం అంతా సిగ్గుతో ఎర్రబడిన మోములో తెలుపుతూ లేఖతో పంచుకొని లేఖని గట్టిగా హక్ చేసుకొని ఊపేస్తుంది. అబ్బా వదలవే బాబు, వెళ్ళి మీ ఆయన మీద చూపించమ్మా నీ ప్రతాపం అని అంది లేఖ. ఇంతలో సంధ్య లేఖ రండి ఇద్దరు అని అరిచారు వర్ష వాళ్ళు కింద నుండి. ఇంకా వాళ్ళు అలా అరిచేసరికి సరే సరే పదవి బాబు కిందకి వెళ్దాం అని ఇద్దరు కూడా కిందకి వెళ్ళారు. సంధ్య కిచెన్లో వాళ్ళ అమ్మగారికి హెల్ప్ చేస్తుంటే వాటర్ కోసం మనోహర్ గదిలోకి వచ్చాడు. వచ్చి ఎవరికి స్పాట్ పెడుతున్నావు సంధ్య, ప్రయోగశాలకి వచ్చావు అని అన్నాడు అల్లరిగా. మనో నిన్ను అని సంధ్య అంటూ ఉండగా జితేంద్ర వచ్చి సంధ్యని చూసి ఏంటే నువ్వు షాకుల మీద షాకులు ఇస్తున్నావు, వంటగదిలో ఏం చేస్తున్నావు బాబు, వేడి నీళ్ళు ఎలా కాయాలి అని యూట్యూబ్లో ఏమైనా చూసి నేర్చుకుంటున్నావా ఏంటి, నీ ప్రయోగాలతో మమ్మల్ని చంపకమ్మా బాబు అని అన్నాడు. అక్కడే వర్షిని వాళ్ళు కూడా ఉన్నారు. జిత్తు మాటలకి వాళ్ళంతా నవ్వేశారు. సంధ్య గుర్రుగా చూస్తూ మూతి తిప్పుకుని నేను ఏం నీకు సాయం చేయనమ్మా పో అని అంటూ పల్లీలు తీసుకుని తింటూ వెళ్ళిపోయింది సంధ్య. సంధ్య వాళ్ళ అమ్మగారు జితేంద్రతో ఎందుకురా దాన్ని అస్తపాను ఏడిపిస్తావు, అది వాళ్ళ ఆయనకి ఇష్టమైన కూర కనుక్కుని యూట్యూబ్లో చూసి వండింది అని తను వండింది చూపించింది. స్మెల్ సూపర్గా వస్తుంది అమ్మా, అదే వండిందా నిజంగా అని అడిగాడు జితేంద్ర. అవునరా బాబు, చాలా కష్టపడి యూట్యూబ్లో చూసి 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 అదే వండిందిరా అని అన్నారు ఆవిడ. మనోహర్ చిన్నగా నవ్వుకుని అలిగిన సంధ్య దగ్గరికి వెళ్ళి సారీరా అని అన్నాడు బుగ్గలు పట్టుకుని లాగుతూ. సంధ్య మనోహర్ చెయ్యిని తోసేసి నేను అలిగాను పో ఎక్కడి నుంచి అని అంది. మను చెవులు పట్టుకుని సారీరా అని చెప్పాడు. నాట్ ఇంప్రెస్డ్, వేరే ఏదైనా ట్రై చేయి, నీ సారీ నేనైతే యాక్సెప్ట్ చెయ్యను అని అంది సంధ్య మొహం పక్కకి తిప్పుకొని. ఓహో అలానా అని సంధ్యను దగ్గరికి తీసుకోబోతుండగా సంధ్య మనోని కొట్టి గది బయటకు వెళ్ళిపోతూ బాయ్ పోలీస్ బుద్ధుడా, ఈవినింగ్ లోపు ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయి, నన్ను చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఓహో నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా, రెడీగా ఉండు నా చేతుల్లో ఓడిపోవడానికి అని అన్నాడు. సంధ్య ఆ మాటలు విని నవ్వుకుంది. సాయంత్రం అందరూ కూడా ఇంకా ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్ చేస్తూ ఆడవాళ్ళంతా కూడా ఎంగేజ్మెంట్కి బుట్ట బొమ్మలా రెడీ అయ్యారు. మేఘన రెడీ అవుతూ అద్దంలో తనని తాను చూసుకుంటూ నేను లావయ్యానా, పొట్ట ముందుకొస్తుందా అని అడిగింది ఆకాష్ని. అప్పుడు ఆకాష్ మేఘన భుజం మీద గెడ్డ మంచి బంగారం అని పొట్ట చుట్టూ సున్నితంగా చేతులు వేసి కొంచెం అయ్యావురా, కానీ ఇప్పుడు బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు అని బుగ్గలు వచ్చాయి కూడా అని అంటూ బుగ్గల్ని ముద్దాడాడు ఆకాష్. మేఘన అక్క అంటూ లోపలికి వస్తున్న లేఖ ఆకాష్ మేఘనని చూసి సారీ సారీ అని వెళ్ళిపోయింది. లేఖ రామ్మా పర్లేదు అని లేఖని పిలిచి ఆకాష్ బయటికి వెళ్ళిపోయాడు. మనోహర్ శ్రీకర్తో ఏదో సీరియస్గా చెబుతుంటే ఏంటా అని దగ్గరికి వెళ్ళి మనోహర్ మొహంకి దగ్గరికి మొహం పెట్టి వింటున్నాడు ఆకాష్. మనో శ్రీకర్తో మాట్లాడుతూ సడన్గా పక్కకి తిరిగిన మనోహర్ సడన్గా ఆకాష్ని చూసి దడుచుకుని తూ ఏంట్రా బాబు అని అనుకుని అలా భయపడతావేంట్రా నువ్వు అని అన్నాడు మనోహర్. ఏం లేదు, మరి మీరిద్దరు ఇందాక నుంచి ఏదో సీరియస్గా చెబుతుంటే ఏదైనా పోలీస్ ఆపరేషన్ అనుకున్నా, సో పర్సనల్ ఆపరేషనా అని అన్నాడు ఆకాష్.
నాకన్నా మీరందరు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారేంట్రా ఈ ఆపరేషన్స్ కోసం? నువ్వే కాదు, సంధ్య కూడా అలాగే అడుగుతుంది, జిత్తు కూడా అలాగే అడుగుతున్నాడు. ఏంటి మీరంతా ఎంత ఎగ్జైట్ అవుతున్నారు ఈ పోలీస్ ఆపరేషన్ కోసం అని అన్నాడు మనోహర్. ఇంతలో ఆకాష్, శ్రీకర్ అందరూ రండి, ముహూర్తానికి టైం అయిపోతుంది అని పిలిచారు ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్నగారు. శ్రీకర్ లేక ఒకరు వాళ్ళ కళ్ళల్లోనికి చూసుకుంటూ ఉంగరాలు మార్చుకున్నారు. అందరూ కూడా వాళ్ళ యొక్క ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూసి అందరూ చాలా ఆనందపడారు. లేక వాళ్ళని చూసి సంధ్య మనోతో, ఓయ్ పోలీసుడా, ఈ టెన్షన్స్ అన్నీ తీరిపోయాక మనం కూడా ఎంగేజ్మెంట్ చేసుకుందామా అని అడిగింది. ఓహో, వీళ్ళ ఫస్ట్ నైట్తో పాటుగా మనం కూడా ఫస్ట్ నైట్ చేసుకుందామా అని అన్నాడు మనో. నిన్ను అయిన పోలీస్ బుద్ధుడా, రాను రాను మరీ నాటిగా తయారవుతున్నావు నువ్వు తెలుసా అని అంది సంధ్య. ఇంతలో మనోహర్ని ఎవరో పిలిస్తే అటువైపు వెళ్ళాడు. ఎంగేజ్మెంట్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఆ ఎంగేజ్మెంట్ అయిపోయి భోజనాలన్నీ మొదలయ్యాయి. ఈ పోలీస్ బుద్ధుడు పొద్దున్న ఏదో ఛాలెంజ్ చేసినట్టున్నాడు, మర్చిపోయాడా ఏంటి అని అనుకుంటూ వడ్డిస్తూ ఉండగా ఈలోపు అకస్మాత్తుగా సంధ్య దగ్గరికి మనో వచ్చి, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు సంధ్య అని అడిగాడు మనోహర్. ఆలోచన ఏమీ లేదు అని అంది సంధ్య. ఓహో, ఛాలెంజ్ గురించేనా అని అన్నాడు మనోహర్. ఛాలెంజ్ గురించా? చచ్చ కాదు అంది సంధ్య. కోతలు కొయ్యకలే, నాకు తెలుసులే, కానీ ముద్దు పెట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ పెట్టడం మాత్రం పక్కా, అది కూడా నువ్వు నాకు పెడతావు చూసుకో అని అన్నాడు మనోహర్. ఏంటి నేనా? ఇంపాసిబుల్, అస్సలు పెట్టను, ఓడిపోతావు. నాతో పందెం కాసావంటే ఇంకా నువ్వు ఓడిపోవడమే అని అంది సంధ్య. ఓహో అవునా, సరే అది కూడా చూద్దాం అన్నాడు మనోహర్. భోజనాలు అయిపోయాయి. 9 తర్వాత ఆ ఊర్లో కర్ఫ్యూ ఉండటం వలన 7:30కి మొత్తం భోజనాలన్నీ పూర్తి చేసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి చేరిపోయారు. ఇంట్లో వాళ్ళు కూడా పాపం పనులతో అలసిపోయి 9 అయ్యేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ పక్కలు వేసుకుంటున్నారు. జంటలన్నీ టెర్రస్ మీద ముచ్చట్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరిగా నిద్రలోకి జారుకున్నారు. సంధ్య మనో చెప్పిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ వేరే లెవెల్లో ఫోజ్ పెట్టి నా ముందు ఫోజ్ కొట్టాడు, మళ్ళీ గురక పెట్టి పడుకున్నాడేంటి బుద్ధ విగ్రహం అని ఆలోచిస్తూనే నిద్రలోనికి జారుకుంది సంధ్య కూడా. సంధ్య నిద్రలో ఉండగా తనని ఎవరో ఎత్తుకుని ఎక్కడికో తీసుకుని వెళ్తున్నట్టు అనిపించి కళ్ళు తెరిచేసరికి మనోహర్ తనని ఎత్తుకుని పెరట్లోకి తీసుకెళ్తున్నాడు. మనో, ఏంటిది, ఏం చేస్తున్నావు, ఫస్ట్ నన్ను దింపు అని అడిగింది మెడ చుట్టూ చేతులు వేస్తూ. నా ప్రేమ రాక్షసి కోసం చేసిన బర్త్డే డెకరేషన్ అని తన పెరట్లో డెకరేషన్ చేసి ఉంచిన చోటుకి తీసుకొచ్చి అప్పుడు దింపాడు సంధ్యని. పెరట నిండా రకరకాల గులాబీ పువ్వుల మొక్కలతో నింపేసి ఆ పువ్వుల పందిరి చుట్టూ ఎలక్ట్రిక్ లైట్స్ వెలుగును జత చేసి చూడటానికి చక్కని నందనవనంలా ఉన్న పెరటి మధ్యలో ఒక చాప చుట్టూ మెత్తని దిండ్లు పరిచి చాప మధ్యలో కేక్ చాక్ పెట్టి ఉన్నాయి. సంధ్య అదంతా చూసి షాక్ అయ్యి, మనో మాతోనే ఉన్నావు, ఇదంతా ఎప్పుడు చేసావు, చాలా బాగుంది అని చెప్పింది సంధ్య. పద కేక్ కట్ చేద్దు అని అన్నాడు మనోహర్. సంధ్య మనో ఇద్దరు కూడా చాప మీద కూర్చొని మనో చాక్ ఇవ్వగా సంధ్య చక్కగా కేక్ కట్ చేసి మనోకి తినిపించింది. మనో కూడా సంధ్యకి చిన్న ముక్క తినిపించి తను తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూపించాడు. ఆ గిఫ్ట్ చూసిన సంధ్య ఆనందంతో ఇది ఇది అప్పుడు నేను పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న, నా శాలరీతో కొనుక్కున్న మొదటి డ్రెస్ కదా మను, ఇది నీ 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 దగ్గర అని సంధ్య అంటూ ఉండగా మను సంధ్య మొహాన్ని తన దోసిలిలోకి తీసుకుని, ఆ రోజు కాశ్మీర్లో నాకు జన్మనిచ్చిన మా అమ్మకి పునర్జన్మని ఇచ్చిన రోజున నువ్వు వేసుకున్న డ్రెస్ ఇది సంధ్య
సో ఆ రోజు మీరు కాశ్మీర్ నుండి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్ళారుగా నువ్వు. అయితే నీ బ్యాగ్ కూడా ఇక్కడే వదిలేసావు కాశ్మీర్లో. సో తర్వాత స్టూడెంట్స్ ఎవరివి వాళ్ళకి మా కాశ్మీర్ హోటల్ వాళ్ళు వాళ్ళ లగేజ్ వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా కొరియర్లో రిటర్న్ చేసిన నీ థింగ్స్ అన్నీ కూడా నీకు రిటర్న్ చేయకుండా నేనే దాచుకున్నా. అలా నీ బ్యాగ్లో ఈ డ్రెస్ చూడగానే డ్రెస్కి ఉన్న రక్తపు మరక చూడగానే అర్థమైంది ఆ రోజే అమ్మని కాపాడిన రోజున వేసుకున్నావని. సో వైజాగ్ వచ్చాక తెలిసింది ఇది నీ ఫేవరెట్ డ్రెస్ అని అన్నాడు మనోహర్. సంధ్య ఒక్కసారిగా తన కళ్ళల్లోంచి కన్నీటిని కారుస్తూ, నిజంగా నాకు ఈ డ్రెస్ అంటే ఇంతకు ముందు అన్న దానికన్నా ఇప్పుడు ఇంకా ఇష్టం పెరిగిందిరా బంగారం. ఇప్పుడు నేను నిన్ను అసహించుకుంటున్నా, నువ్వు మాత్రం ఇన్ని మంత్స్ అన్నీ నా మెమరీస్, నా గుర్తులు, నా ప్రేమ, నా ద్వేషం అన్నీ నీలోనే దాచుకుని, నా వస్తువులు కూడా నీ దగ్గరే దాచుకుని ఇప్పుడు ప్రజెంట్ చేసినందుకు చాలా 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 అని అంటూ మనోహర్ పెదవులు అందుకుంది సంధ్య. సంధ్య ప్రేమతో పెట్టిన ముద్దుని కొనసాగిస్తూ సంధ్యతో పాటుగా చాప మీద చేరాడు మనోహర్. అలా మనోహర్ సంధ్య పెదవుల ప్రయాణం సంధ్య పెదవుల మీద నుండి తప్పించి మెడవంపుల్లో సాగుతున్న మను పెదవుల ప్రయాణానికి విరామాన్ని ఇస్తూ మనుని పక్కకు జరిపి టక్కున లేచికొచ్చింది. మను కూడా లేచి సంధ్య పక్కన కూర్చుని మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని కూర్చున్న సంధ్య నడుం చుట్టూ ఒక చేతిని బిగించగా సంధ్య తన తలను మను భుజంపై వాల్చింది. ఏంటి ఏమైంది అని కళ్ళతో సైగ చేశాడు. ఏమీ లేదు అన్నట్టుగా సంధ్య కూడా సైగ చేసింది. ఇద్దరు ఈ లోకాన్ని మరిచి వారు ప్రేమలోకంలో విహరిస్తూ ఒకరికి ఒకరు ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ ఉండగా ఈలోపు మనో ఫోన్ రింగ్ అయ్యింది. బషీర్ నెంబర్ చూసి లిఫ్ట్ చేయగానే, అరే నీకు ఒక వాయిస్ మెసేజ్ పంపాను విను అని బషీర్ ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు బషీర్. మనో వెంటనే ఏంటి వీడేంటో రికార్డ్ అన్నాడని వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ రికార్డ్ ఆన్ చేసి వింటున్నాడు. సంధ్య కూడా మనోతో పాటు ఆ రికార్డింగ్ని విన్నాక, మనం ఈ పెళ్ళయ్యే వరకు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి మనం. అయితే సంజయ్ చెప్పిన దాన్ని బట్టి కరెక్ట్గా పెళ్లి రోజున కానీ పెళ్ళి తర్వాత 2-3 రోజులకు కానీ తన ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంది కదా. సో వీఆర్ బీ అలర్ట్, మన ఫ్యామిలీని మనమే కాపాడుకోవాలి అని అంది సంధ్య. అవును సంధ్య, నిజంగా ఈ పెళ్లి టైంలో ఇంకా అలర్ట్గా ఉండాలి మనం, చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలి అని అన్నాడు మనోహర్. మరి బషీర్ కాల్ చేసి చెప్పిన ఆ రికార్డింగ్లో ఏముందంటారు ఫ్రెండ్స్? సంజయ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు అంటారు? తెలియాలి అంటే మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే కదా. సో వెయిట్ చేయండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మా ఛానల్ పైన ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.